హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటి వరకు అఫీషియల్ గా దాదాపు 7,000 మంది అధిరోహించారు. కానీ మీకు తెలుసా, ఈ మౌంట్ ఎవరెస్ట్ కంటే 2,200 మీటర్ల చిన్నదైన ఒక పర్వతంపై ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేకపోయారు. అసలు ఆ పర్వతం ఏంటి, ఆ పర్వతం పేరేంటి అంటే కైలాస పర్వతం. అదేంటి, ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతం పై ఎవరు ఎక్కలేదంటే అర్థం ఉంది. కానీ ఎవరెస్ట్ కంటే చిన్నదైన కైలాస పర్వతాన్ని ఎందుకు ఎవరు ఎక్కలేకపోయారు? అసలు ఆ కైలాస పర్వతం పైన ఏముంది? ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్తే గంటల శబ్దం వినిపిస్తుంది అని చెప్పారు కదా, అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు చూద్దాం. ఆ కొండ పైన ప్రజలు విచిత్రమైన మెరుపులు ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ కైలాస పర్వతం పైన నాసా చూసిన ఆ రూపం ఎవరిది? అందరూ చెప్తున్నట్టుగా పరమేశ్వరుడు నిజంగానే అక్కడ ఉన్నారా? మన సైంటిస్టులు ఇప్పటి వరకు కైలాస పర్వతానికి సంబంధించిన రహస్యాలను ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తి మాత్రం ఎక్కి వచ్చారు. కానీ ఆ వ్యక్తి అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత మాట్లాడమే ఆపేశారు. అతనితో అసలు ఏం జరిగి ఉండవచ్చు, ఇలాంటి అనేక విషయాలని ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కైలాస పర్వతం ఎత్తు దాదాపు 6,638 కిలోమీటర్లు. అదే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 కిలోమీటర్లు. అంటే కైలాస పర్వతం కంటే దాదాపుగా 22 మీటర్ల ఎత్తు తక్కువ. అయినప్పటికీ ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది ఈ మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కారు. కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేరు. దీనికి చాలా మంది చెప్పే కారణం ఏంటంటే, ఈ పర్వతం పైన అతీత శక్తులు ఉన్నాయని, ఆ అతీత శక్తులే పర్వతాన్ని ఎక్కే వారిని అడ్డుకుంటున్నాయని, ఈ పర్వతాన్ని ఎక్కే వారిలో కొంతమంది సగం దూరం వెళ్లి తిరిగి వచ్చేవారు, ఇంకొంతమంది ఆ పర్వతం పైన ప్రాణాలు కోల్పోయారని చెప్తుంటారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రం ఈ పర్వతాన్ని అధిరోహించి ప్రాణాలతో తిరిగి వచ్చారు. అతను ఎవరో తెలుసుకునే ముందు ఈ కైలాస పర్వతం గురించి కొన్ని రహస్యాలు, అలాగే దీని చరిత్ర గురించి తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ మౌంట్ కైలాస్. కైలాస పర్వతం గురించి, దాని పుట్టుక గురించి మన పురాణాల్లో ఎక్కడ కూడా సరిగ్గా చెప్పబడలేదు. వాడుకలో ఉన్న కథనాల ప్రకారం మహాశివుడు సత్యయుగంలో కైలాస పర్వతం మీద తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, పార్వతీదేవి శివునిపై ఆగ్రహించినప్పుడు మహాశివుడు ఈ కైలాస పర్వతానికి వచ్చేవారంట. ఆ తర్వాత గణేశుడు, కార్తికేయుడు, పార్వతీదేవులతో కలిసి శివుడు ఇక్కడే నివాసం ఉండేవారంట. బుద్ధిజం ప్రకారం బుద్ధులకు కూడా ఈ కైలాస పర్వతం చాలా ముఖ్యమైనది. అంతేకాదు, బౌద్ధ గ్రంథాల్లో ఈ కైలాస పర్వతాన్ని మేరు పర్వతం అని పిలిచేవారు. అయితే వాస్తవానికి ఈ గ్రంథాల్లో కూడా కైలాస పర్వతం పుట్టుక గురించి ఎలాంటి కథనాలు లేవు. జైనిజం ప్రకారం జైనులో మొదటి వాడైన రిషభనాథుడు ఈ పర్వతం మీదే మోక్షాన్ని పొందాడు. జైన గ్రంథాల్లో ప్రకారము కైలాస పర్వతం చాలా పురాతనమైనది అండ్ అపార శక్తులు కలిగింది. అయితే ప్రజెంట్ మన సైంటిస్టుల దగ్గర కైలాస పర్వతానికి సంబంధించి కొన్ని థీరీస్ ఉన్నాయి. ఈ కైలాస పర్వతంపై రీసెర్చ్ చేసిన సైంటిస్టుల ప్రకారం హిమాలయాలు 1,70,00,000 పురాతనమైనవని తేల్చడం జరిగింది. 5 కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆఫ్రికన్ ప్లేట్ నుంచి విడిపోయి యూరోపియన్ ప్లేట్ తో ఢీకొన్నప్పుడు హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ కైలాస పర్వతం ఏర్పడింది. మోడర్న్ హిస్టరీ ప్రకారము 17వ శతాబ్దంలో మొఘలులు ఈ పర్వతాన్ని చైనా నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ తమ ఆధిపత్యాన్ని చూపించారు. మొఘలుల తరువాత ఈ పర్వతం మళ్ళీ చైనా వల్ల వశమైంది. అదెలా జరిగింది అంటే, ఒక సమయంలో చైనా దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. అందులో టిబెట్ తో పాటు కైలాస పర్వతం కూడా ఉంది. ఈ విషయంపై అప్పటి మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి అడిగినప్పుడు కైలాస పర్వతం ఒక బంజర భూమి, అంటే అది దేనికి పనికిరాదు అని చెప్పి చైనా వాళ్ళకే వదిలేశాడు. కానీ చైనా మాత్రం ఆ ప్రాంతంలో ఆక్రమించిన కైలాస పర్వతం దాగి ఉన్న రహస్యాలను ఛేదించడంలో నిమగ్నమైంది. అందులో భాగంగానే 2001లో చైనా, స్పెయిన్ అండ్ రష్యా సైంటిస్టులతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నం చేశాయి. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. కానీ ఈ పర్వతం గురించి సైంటిస్టులు చెప్పిన విషయాలు విన్నాక అందరూ షాక్ అయ్యారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఓంకారం, గంటల శబ్దం, డమరుకం, శంఖం శబ్దం. ఇప్పటి వరకు కూడా కైలాస పర్వతాన్ని ఎక్కేందుకు ట్రై చేసిన వారి ప్రకారం తాము పర్వతంపై ఎక్కేటప్పుడు కొన్ని శబ్దాలు వినిపించేవి. ఎవరో ఓం అని జపం చేస్తున్నట్టు, గుడిలో గంటలు కొడుతున్నట్టుగా వినిపించాయంట. అంతేకాదు, టిబెట్ కి చెందిన బౌద్ధ గురువు ఈ పర్వతంపై ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు కూడా వారికి కూడా కంటిన్యూగా శంఖం సౌండ్ అయితే వినిపించిందంట. ఈ శబ్దాన్ని తట్టుకోలేక వారు మధ్యలోనే తమ యాత్రలను వదిలిపెట్టి వచ్చేసేవారు. ఇంకా కొంతమంది మౌంట్ క్లైంబర్స్ ప్రకారం పర్వతం ఎక్కుతున్నప్పుడు వాళ్ళకు డమరుక శబ్దం వినిపించేదంట. ఇంకా ఈ డమరుకం వాయించేది శివుడే అన్నది వాళ్ళ అభిప్రాయం. వాడుకలో ఉన్న కొన్ని స్టోరీస్ ప్రకారము ఈ కైలాస పర్వతం
పైన కేవలం మహాశివుడు మాత్రమే కాదు, ఇతర దేవతలు కూడా ఉండేవారు, విష్ణుమూర్తి కూడా. అంతేకాదు పౌరాణిక కథల ప్రకారం కైలాస పర్వతంలో కుబేర నగరం కూడా ఉంది. ఇక్కడ గంగా నది విష్ణుమూర్తి పాదాల నుంచి ఆవిర్భవించింది, కైలాస పర్వతంలో ఏర్పడుతుంది. నెంబర్ 2, సీక్రెట్ లైట్స్. ఈ పర్వతం పైన చాలా మందికి కొన్ని విచిత్రమైన లైట్స్ కనిపించేవి. వాటిలో ముఖ్యంగా 7 రకాల కాంతులు దర్శనమిచ్చేవి. ఈ కాంతులు చాలా డిఫరెంట్ గా ఉండి చాలా ప్రకాశవంతంగా ఉండేది అండ్ ఎక్కువగా రాత్రి వేళల్లో మాత్రమే కనిపించేవంట. అయితే ఈ లైట్స్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. కానీ నాసా ప్రకారము ఇవన్నిటి మ్యాగ్నెట్ ఫోర్స్ వల్ల ఏర్పడి ఉండవచ్చు అని వాళ్ళైతే అంటున్నారు. నెంబర్ 3, అతీంద్రియ శక్తులు. మన పెద్దల ప్రకారం భగవంతుడు ఉన్న చోటుని మనం చేరుకోలేము. ఈ కైలాస పర్వతం ఎక్కాలి అనుకునే వారికి జరుగుతున్న విచిత్రమైన అనుభవాలు చూస్తుంటే ఇది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వేలాది మంది ఈ పర్వతాన్ని ఎక్కాలి అనుకున్నారు, కానీ ఎవ్వరు కూడా సక్సెస్ఫుల్ గా ఎక్కలేదు. కానీ ఈ పర్వతం ఎక్కే ప్రాసెస్ లో వారికి అనేక వింత అనుభవాలు ఎదురయ్యాయి. అందులో కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయి. ఈ పర్వతం ఎక్కుతున్నప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపించేవంట. అవి చూసి ఇంకాస్త పైకి వెళ్దాం అని ట్రై చేసినప్పుడు తమ కాళ్ళు మంచులో ఇరుక్కుపోయి ఎవరో తమ కాళ్ళను లాగుతున్నట్టు అనిపించేదంట. అందుకే ఈ పర్వతంపై అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఈ పర్వతం ఎక్కే వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు. నెంబర్ 4, ఫోర్స్ ఆఫ్ ఏజింగ్. ఇప్పుడు నేను చెప్పబోయేది విన్నాక అందరూ ఆశ్చర్యపోతారు. విషయం ఏమిటంటే కైలాస పర్వతం పైన సమయం వేగంగా గడుస్తుంది. చాలా మంది మౌంట్ హ్యాకర్స్ ప్రకారం తాము ఈ పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు మా హెయిర్స్ అండ్ నేల్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే ఈ లారెన్స్ డెసూజా అనేటువంటి ఒక వ్యక్తి పర్వతం ఎక్కడానికి ట్రై చేసినప్పుడు సగం ఎక్కి కిందికి వచ్చేసాడు. ఇతను పర్వతం ఎక్కుతున్నప్పుడు స్టార్టింగ్ లో వెంట్రుకలు చాలా నల్లగా ఉండేవంట, కానీ సగం దూరం వెళ్లి వచ్చాక తెల్లగా మారిపోయాయంట. అలాగే అతని ముఖంపై ముడతలు కూడా ఏర్పడడం స్టార్ట్ అయ్యాయంట. నిజంగా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. నెంబర్ 5, చేంజింగ్ డైరెక్షన్. కైలాస పర్వతంపై ఎక్కడం అక్కడ జీవించడం అసాధ్యం. ఎందుకంటే దీన్ని ఎక్కడం స్టార్ట్ చేసిన వారికి విచిత్రమైన అనుభూతి ఎదురవుతుంది. అందులో ఒకటి చేంజింగ్ డైరెక్షన్. ఈ పర్వతం ఎక్కేందుకు ట్రై చేసిన వారికి కొంత దూరం వెళ్ళాక తాము వెళ్ళవలసిన డెస్టినేషన్ తారుమారు అవుతుంది. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కండిషన్స్ ఉన్న ప్రాంతాల్లో దారి మర్చిపోవడం అంటే ఆల్మోస్ట్ మరణం లాంటిది. ఇంకా నెంబర్ 6 వచ్చేసి షేప్స్ ఆఫ్ మౌంటైన్. ఈ ప్రపంచంలోనే చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ కైలాస పర్వతం ఆకారం మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 100 చిన్న చిన్న పిరమిడ్ల నిలయం. ఈ పర్వతాల ఆకారం చాలా వింతగా ఉంటుంది. వీటిని చూస్తే ఎవరో తయారు చేసి పెట్టినట్టుగా ఉంటాయి. అందుకే చాలా మంది ఈ ప్రాంతంలో దైవ శక్తులు ఉన్నాయని వాళ్ళే వీటిని కట్టారని చెప్తారు. ఇంకొంతమంది అయితే వీటిని ఆత్మల నిలయం అని కూడా చెప్తుంటారు. కానీ వీటి ఆకారం వైపు రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇక నెంబర్ 7 వచ్చేసి సీక్రెట్ లేక్స్. కైలాస పర్వతంపై 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవర్, రెండవది రాక్షస సరోవర్. ఎలా అయితే మంచి చెడులు ఉంటాయో ఈ సరస్సులో కూడా ఒకటి మంచిది, అదే మానస సరోవర్. దీంట్లోని నీళ్లను మనము తాగితే గనక వాటిని మనకుండే బాధలు మనకుండే రోగాలు అన్ని పోతాయని నమ్ముతారు. అలాగే ఈ మానస సరోవర్ లోని నీటిని తలపై చల్లుకుంటే మన పాపాలన్నీ పోతాయని ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కల్పవృక్షం కూడా ఉంటుంది. దీని పండ్లను తింటే మనకున్న బాధలు, నష్టాలు, పాపాలు అన్ని పోతాయని అంటుంటారు. మరోపక్క చెడుకు సంబంధించినటువంటి సరోవర్ ఏంటంటే రాక్షస సరోవర్. ఇది ఉప్పు నీటి సరస్సు. ఈ నీటిని గనక మనము తాగితే విషయంలా భావిస్తారు. ఇది దుష్ట శక్తులకు నిలయమని ప్రజలు నమ్ముతుంటారు. నెంబర్ 9, జియోగ్రాఫికల్ ఆస్పెక్ట్స్. కైలాస పర్వతము టిబెట్ లో ఉంది, కానీ 1951లో చైనా టిబెట్ యొక్క చాలా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. దాంతో ఈ కైలాస పర్వతం నేడు చైనాలో భాగమైంది. ఈ కైలాస పర్వతాన్ని మన భూమి యొక్క కేంద్ర బిందువుగా చెప్తుంటారు. ఎందుకంటే ప్రధానమైన నదులు బ్రహ్మపుత్ర, సింధు, సిలేజ్ అంటే నదులు ఇక్కడే పుట్టాయి. అంతేకాదు కొంతమంది ప్రకారం భూమిని నడిపించే శక్తులు ఈ కైలాస పర్వతం నుంచే ఉద్భవించావని చెప్తుంటారు. నెంబర్ 10, వాట్ సేస్ అబౌట్ మౌంట్ కైలాస్. నేడు మనమందరం ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నామంటే ప్రపంచ నలుమూలల్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మనమందరం గూగుల్ అండ్ గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేస్తున్నాం, కానీ మరి ఎప్పుడు కూడా ఈ రహస్యమైన దృశ్యాలను గూగుల్లో చూసి ఉండదు. ఇవి కైలాస పర్వతం పైన గూగుల్ ఎర్త్ క్యాప్చర్ చేసిన ఇమేజెస్. ఇందులో సాక్షాత్తు పరమశివుడు ధ్యాన ముద్రలో కూర్చున్నట్టు కనిపిస్తారు. నిజానికి 2015-16 సంవత్సరంలో నాసా అండ్ గూగుల్ ఎర్త్ శాటిలైట్లను ఉపయోగించి కైలాస పర్వతంపై రీసెర్చ్ చేశాయి. అంతకు ముందు కూడా రీసెర్చ్ చేశాయి, కానీ అది ఫెయిల్ అవ్వడంతో 2015లో మళ్ళీ రెండవసారి ట్రై చేశాయి గూగుల్ ఎర్త్ అండ్ నాసా.
గూగుల్ ఎర్త్ లో ఈ పర్వతానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసినప్పుడు వాటిని చూసి అందరూ షాక్ అయ్యారు. విషయం ఏమిటంటే ఈ ఫోటోస్ లో స్వయంగా పరమశివుడు ధ్యాన ముద్రలో ఉన్నాడు. ఈ ఫోటోస్ రియల్ గా స్వయంగా తామే తీసామని నాసా అండ్ గూగుల్ ఎర్త్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ ఫోటోస్ ని ఇప్పటికీ మీరు గూగుల్లో చూడవచ్చు. నీలారేప స్టోరీ. 11వ శతాబ్దంలో ఒక బౌద్ధ భిక్షువు నీలారేప కైలాస పర్వతం ఎక్కాలి అనుకున్నాడు. అనుకోవడమే కాదు, ఎక్కి తిరిగి వచ్చాడు. ఈ పవిత్రమైన పర్వతంపై ఎక్కి ప్రాణాలతో తిరిగి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. కైలాస పర్వతంపై ఏం చూశాడు అని ప్రజలు అడగడం మొదలుపెట్టారు. అక్కడ పరమశివుడు నిజంగా ఉన్నాడా, ఈ అతీతమైన శక్తులు ఉన్నాయా అతన్ని అడిగారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే నీలారేప తిరిగి మాట్లాడలేకపోయారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ పర్వతం దిగి వచ్చినప్పటి నుంచి నీలారేప ఇప్పటి వరకు మాట్లాడలేదు, మూగవాడైపోయాడు. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజంగా నిజం. శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కని ఈ కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారు? ఆ ప్రాంతంలో నిజంగా అతీంద్రియ శక్తులు ఉన్నాయా? నిజంగా పరమశివుడు ఇక్కడ ఉన్నాడా? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.